వెల్కమ్ టు దేవి ప్రేమిల అఫీషియల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే ఒక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇందులో వచ్చేసరికి జలాల కాయలు తీసుకున్నానండి. ఈ జలాల కాయలతో మనకి తురుము పచ్చడి ప్లస్ అది నిలవ ఉంచుకునే పద్ధతిని రెండింటిని చూపిస్తాను. ఇక ఇది వచ్చేసరికి ఇలా తురుముకుని ఇందులో పీచు పదార్థం తక్కువ ఉంటదండి. కాబట్టి మనకి ఈజీగా తురుముకుంటే మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక పులుపు కూడా చాలా ఉంటదండి ఈ జలాల కాయలకి. తర్వాత ఇలా బెజ్జాల గిన్నెలో వేసుకుంటే గనక మనకి వాటర్ కిందకొచ్చేసి ఈ గుజ్జు అనేది పైన ఉంటుంది. చక్కగా ఒత్తుకోవాలండి. ఒత్తితే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇక మిగిలిన ఈ గుజ్జుని మాత్రం చక్కగా 3 పళ్ళాల్లో అలా వేసుకొని చక్కగా పరుచుకున్నానండి పల్చగా. మీరు ప్లాస్టిక్ కవర్ మీద వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇది మంచి ఎండాకాలంలో ఒక 4, 5 గంటలైతే ఎండాలండి. ఎండడం వల్ల మనకి చక్కగా నిలవుంటుంది. ఇక ఈ వాటర్‌ని కూడా మనం ఎండలో పెట్టుకుంటే ఇంకా కొంచెం ఆ పలచదనం పోయి చిక్కదనం అనేది వస్తది. ఇక ఈ వాటర్‌ని మనం మాగాయ పచ్చడిలో మనం ముక్కలు నానబెట్టుకుంటాం కదా! అందులో వేసేసుకోవచ్చండి. ఈ పులుపనేది మనకి గుజ్జు ఎక్కువగా వచ్చి చక్కగా పచ్చడికి గ్రేవీ అయితే ఎక్కువొస్తుంది. ఇక ఇందులో మాత్రం వేయకూడదండి. ఈ తురుము పచ్చడిని ఇంక ఇలాగే పెట్టుకోవాలి. ఇక ఈ వాటర్ మనకి పప్పులో ఏసుకోవచ్చు. కాయగూరల్లో పులుపు నిమిత్తం ఎందులోనైనా వాడుకోవచ్చండి. ఏమీ వేస్ట్ అయితే అవ్వదు. ఇక నేను ఆ 3 పళ్ళాల్లో వేసుకున్న గుజ్జయితే ఇక ఇంతయితే అయిందండి. ఎండిన తర్వాత ఈ మాత్రం ఎండాలండి. మరీ ఎండిపోకూడదు. ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇక ఇందులో ఒక టీ కప్ అంత నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. పింక్ సాల్ట్. ఇక ఇదొచ్చేసరికి మనకి ఈ సాల్ట్ కలిపి ఉంచడం వల్ల నిలవైతే ఉంటుందండి. చక్కగా పాడవ్వడం, బూజ రావడం అలా ఏమీ ఉండదు మీకు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక చక్కగా 1 ఇయర్ వరకు అలాగే ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడే కొంచెం కొంచెంగా తీసుకొని చక్కగా మనం పులిహోర చేసుకోవచ్చు, పప్పుల్లో ఏసుకోవచ్చు, చక్కగా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇలాగే తాలింపు పెట్టుకుంటే మనకి తురుము పచ్చడి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఏ టైంలోనైనా, ఏ కాలంలోనైనా చేసుకోవచ్చు. మన నిలవ ఉంటాయి. ఇది స్టోరేజ్ అయితే ఈ విధంగా ప్యాకింగుల్లో చేసుకొని వాటిపైన డేట్‌లవి వేసుకొని చక్కగా పెట్టుకుంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎవరికైనా మన పిల్లలకి, పెద్దవాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి పంపించాలన్నా కూడా ఈజీగా ఉంటుందండి. ఇక తర్వాత నేనైతే కొంచెంగా తీసుకొని పోపైతే పెట్టుకుంటున్నాను ఈ తురుము పచ్చడిని. తర్వాత ఇందులో అయితే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువైతే వేసుకున్నానండి. ఇక వెల్లుల్లిపాయ గుడ్లు చితగ్గొట్టి వేసుకున్నాను. ఇవి ఎక్కువగా అయితే వేగనవసరం లేదు. మామూలుగా కొంచెం వేగితే సరిపోతుంది. పూర్తిగా చల్లారాలండి. ఈ పోపైతే పూర్తిగా చల్లారాలి. తర్వాత మనం తీసుకున్న ఈ కొంచెం తురుములోకి లైట్‌గా వేడి చేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంటుంది కదండీ! అదైతే ఒక స్పూను వేసుకోవాలి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి. తర్వాత పసుపు, 3 స్పూన్ల కారం, ఉప్పనేది మనం ఆల్రెడీ ముందుగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని మళ్ళీ సరిపడా వేసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే పోపేసామో అది బాగా చల్లారిన తర్వాత ఇక యేసుకొని తిరగమూత పెట్టుకోవడమే. ఇక ఈ పచ్చడైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారైతే ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కొంచెం వాళ్ళకి ఈ టెంక అవి ఏమి ఉండవు కాబట్టి చక్కగా అన్నంలో కలిసిపోతుంది కదా! ఈ తురుమనేది. వేడి వేడి అన్నంలో నెయ్యేసి చక్కగా కలిపిస్తే గనక ఈజీగా ఉంటుంది. తినటానికి కూడా వాళ్ళకి. ఇంకా మజ్జిగన్నంలో ఆటిల్లో చాలా బావుంటుందండి. ఒకసారైతే ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని. తర్వాత మీకు వీడియో నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక నేను చూపించిన ఈ వీడియో, ఈ టిప్స్ మీకు ఎంతవరకు నచ్చిందో అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్. ఇక ఉంటానండి మరి.